హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే కంపల్సరీగా మీ మొబైల్లో ఈ విధంగా స్టేటస్ బార్ ఉంటుంది. అదే విధంగా మనకు నోటిఫికేషన్ బార్ కూడా ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్ బార్ అనేది మీకు చూడడానికి ఈ విధంగా సింపుల్గా కనిపిస్తుంది కదా. మీరు కావాలనుకుంటే ఈ నోటిఫికేషన్ బార్లో మీకు నచ్చిన ఫోటో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అదేలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే నా నోటిఫికేషన్ బార్లో ఈ విధంగా ఒక ఫోటో అయితే మీరు సెట్ చేసుకున్నాను. మీరు కూడా మీకు నచ్చిన ఏ ఫోటో అయినా సరే ఈ విధంగా నోటిఫికేషన్ బార్లో ఏ విధంగా సెట్ చేసుకోవాలి, అదే విధంగా స్టేటస్ బార్ యొక్క కలర్ ఏ విధంగా చేంజ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో నేను మీకు చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. సో మీరు కూడా నోటిఫికేషన్ బార్లో ఈ విధంగా ఫోటో సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్ బార్లో ఇంతమంది నేను చూపించినట్టు ఇలా ఫోటో సెట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు కావాలనుకుంటే అప్లికేషన్ ప్రీమియం వర్షన్ తీసుకోవచ్చు, లేదు నేను డబ్బులు కట్టకుండా ఫ్రీగానే యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఫ్రీ వర్షన్ కూడా తీసుకోవచ్చు. ఫ్రీ వర్షన్లో కూడా మీరు నోటిఫికేషన్ ప్యానల్లో మీరు ఫోటో సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ నేను ఫ్రీ వర్షన్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఈ 3 ఆప్షన్స్కి మీరు పర్మిషన్ అయితే ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మనకు నోటిఫికేషన్ ప్యానల్ అనేది పైన యాక్టివేట్ అవుతుంది. అందులో మనం ఫోటో అయితే సెట్ చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు నేను వీటికి ఫటాఫట్ పర్మిషన్ అయితే ఇచ్చేస్తాను. పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇటువంటి 2 ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఇందులో మీరు కావాలనుకుంటే నోటిఫికేషన్ ప్యానల్ని మీరు సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా స్టేటస్ బార్ని కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టేటస్ బార్ ఉంటుంది కదా, దాని కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ మన నోటిఫికేషన్ బార్లో ఏ విధంగా ఫోటో సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ సింపుల్గా గో టు కస్టమైజ్ అని ఉంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ బార్ అనేది మీకు ఇది ఆన్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ పైన నోటిఫికేషన్ ప్యానల్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీరు అక్కడ ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా నోటిఫికేషన్ ప్యానల్ అనేది వస్తుంది అనమాట. ఇందులో మీకు వేరే ఫోటో అయితే కనిపిస్తుంది. ఈ ఫోటో ప్లేస్లో మీకు నచ్చిన ఏ ఫోటో అయినా సరే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అని ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే నోటిఫికేషన్ థీమ్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. థీమ్స్ అని ఉంటుంది, గ్యాలరీ అని ఉంటుంది. ఇక్కడ సింపుల్ గ్యాలరీ పైన ప్రెస్ చేసి చూస్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసి మీరు మీ గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఏ ఫోటో అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ మీకు చూపించడానికి ఒక ఫోటో అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఈ ఫోటో మీకు ఎంతవరకు కావాలి అని చెప్పేసి మీరు విధంగా జూమ్ కూడా చేసుకోవచ్చు, క్రాప్ చేయాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ క్రాప్ అని ఉంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోటో ఈ విధంగా వస్తుంది అని మనకు చూపిస్తుంది. సో ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు ఈ ఫోటో అనేది మనకు నోటిఫికేషన్ ప్యానల్లో సెట్ అయిపోతుంది. ఆ సెట్ అయిందా లేదా అని చూసుకోవాలంటే ఇక్కడ సింపుల్ మీకు నోటిఫికేషన్ బార్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ పొజిషన్లో మీరు ఎక్కడ ప్రెస్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ప్యానల్ అనేది కిందికి వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మనకు నోటిఫికేషన్ ప్యానల్లో ఫోటో సెట్ అయిపోయింది. ఇంతకుముందుకు ఈ అప్లికేషన్ అనేది మనకు పెయిడ్ వర్షన్లో ఉండే, ఇప్పుడు వీళ్ళు ఫ్రీ వర్షన్ పెట్టారు కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఫ్రీగానే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ మీరు మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే గ్యాలరీలోకి వెళ్ళి మీరు దీన్ని చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నోటిఫికేషన్ బార్లో అయితే మనకు ఫోటో సెట్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ స్టేటస్ బార్ ఉంది కదా, దాన్ని ఏ విధంగా కస్టమైజ్ చేయాలి, దానికి సంబంధించిన కలర్ ఏ విధంగా చేంజ్ చేయాలి అంటే ఇక్కడ గో టు కస్టమైజ్ అని ఉంది కదా స్టేటస్ బార్కి సంబంధించి, దానిపైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకి ఇది బ్లాక్ కలర్లో సెట్ చేసింది అనమాట. ఇక్కడ సింపుల్ దీన్ని ఆన్ చేశాను అనుకోండి, వెంటనే మన స్టేటస్ బార్ అనేది బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోయింది. ఒకవేళ మీరు దాన్ని చేంజ్ చేయాలనుకోండి ఇక్కడ నేను సింపుల్ బ్లూ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ సింపుల్ సెట్ థీమ్ పైన ప్రెస్ చేశాను అనుకోండి, బ్లూ కలర్లోకి మారిపోతుంది. ఈ విధంగా అయితే మీరు నోటిఫికేషన్ ప్యానల్ని అదేవిధంగా స్టేటస్ బార్ని రెండింటిని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బ్యాక్ వచ్చేసినట్టయితే మీరు చూడొచ్చు స్టేటస్ బార్ అనేది కలర్ఫుల్గా చాలా బాగుంది. తర్వాత ఇక్కడ మనం ఎక్కడ ప్రెస్ చేసినా సరే మన నోటిఫికేషన్ ప్యానల్ కిందికి వస్తుంది, అందులో ఫోటో కనిపిస్తుంది. సో మీరు కూడా ఈ విధంగా నోటిఫికేషన్ బార్ని స్టేటస్ బార్ని రెండింటిని మీరు కస్టమైజ్ చేసుకోవాలి, నోటిఫికేషన్ బార్లో ఫోటో సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ లవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.